ముత్యాల జాజిలు జల్లో సేతిన గాజులు గల్లో గాజుల పేరలు మెళ్ళో ఊపుకి కుర్రాడు జిల్లో జిల్లో సింగడు రంగడు గుళ్ళు వేషాలు కట్టారు కోలు నేతిని తెల్లారు ఊళ్ళు చువ్వలు పేలాయి గాలో గాలో డబ్బుల మొత్త జాతర పాట చెవులు కొలతి పోవాలా అందరూ చీర మొక్కల మధ్య ఇస్తిరి పడతని పోవాలా సిన్నోలు పెద్దలు ఉన్నోలు లేనోలు ఉచి కట్టి ఊగాల సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెప్పులు తమ్మర డాన్సులు చెయ్యాలి ఆగిని పూనేద గంట్లో సూతేను హుషారు మాలో మామూలు ఉండదు పిల్లో పిల్లో హోటేలు ముఖ్యము తల్లో సల్లంగా చూడాలి నీలో బాలో మామూలు పెద్దలు ఆలో ఈలో నిదంతు నెత్తారు మేలో బాలో సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెప్పులు తమ్మర డాన్సులు చెయ్యాలి అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా ఆరతందుకో మమ్మ అందుకో పూజలందుకో పుణ్యమెచ్చుకో మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జెగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు పచ్చని ఊరు మీద పడినది పాడు కన్ను అదని చిచ్చే పెట్టి పోతాదే
వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే. మరణం తప్పదిట ప్రతి మంగళారం, చెమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం. వెట మొదలయ్యింది రాయి పాల్సిందే ప్రాణం, తప్పుకుని పోదామన్నా పోలే వెన్నో దూరం. అమ్మా మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మా, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మా దండాలు దండాలు దండాలమ్మా, ప్రాణా గండాలు దాటించి కాపాడమ్మా. ఎంతకాలం ఇస్తావురా మంచోడనే ముసుగు, అమ్మ తల్లి చూస్తాదిరా నీలో ఉండే లొసుడు. తెలియజేసుకుంటూ పెంట్లమ్మ గుడిని ఎంతో వైభవపేతంగా తీర్చిదిద్దిన గ్రామం కస్వాపెంటపాడు. దానికి నందం సతీష్ గారు అలాగే మన పంకజ్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో వారి బృందం అంతా కూడా ఆ గుడి పూర్వ వైభవం నెలకొలే విధంగా మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో మరి అన్నదానం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తూ మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కస్వాపెంటపాడు గ్రామాన్ని సుభిక్షంగా చూసే విధంగా మరి పెంట్లమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కమిటీ అంతా కూడా చాలా చక్కటి ఏర్పాట్లతో మరి ఈవేళ ప్రజలందరినీ కూడా పెంట్లమ్మ తల్లి ఆశీర్వచనాలతో అందరూ అలాగే ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అమ్మవారి సేవ ఇవాళ నన్ను పిలవటం నేను ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం సేవ చేయడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మళ్ళీ జాతర జరిపించాలని చెప్పేసి ఊరు పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారి జాతరని చాలా వైభవంగా ఘనంగా చేస్తారని చెప్పేసి నేను నమ్ముతూ, అలాగే ఆ జాతరకు కావాల్సిన ఏదైతే మన ఎమ్మెల్యే ఏదైనా సపోర్ట్ కావాల్సి వస్తే ఖచ్చితంగా సపోర్ట్ కూడా మన ఎమ్మెల్యే గారు అందజేస్తారని తెలియజేస్తూ, అలాగే పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్లు మనం దాదాపుగా అంటే మన ఎమ్మెల్యే గారు గెలిచి దాదాపుగా గెలిచి సంవత్సరం 8 నెలలు కావస్తా ఉంది. ఈ సంవత్సరం 8 నెలల్లో కూడా ఎటువంటి మనకి ఇక్కడ ఊరికి సంబంధించి ఎటువంటి డెవలప్ చేశారు అనేది మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ గారు మాట్లాడి మీరే విన్నారు. దాదాపుగా 3.5 కోట్లు పెట్టి అక్కడ మనకి సబ్స్టేషన్ని తీసుకొచ్చిన కంప్లీట్ చేసి ఇవాళ రన్నింగ్లో తీసుకురావడం కానీ, అలాగే ఈ ఊరికి ప్రధానమైన సమస్య ఏమైనా ఉందంటే అది మంచినీటి ప్రాబ్లం. మంచినీళ్ళు తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న ఇంట్లో వస్తే దాన్ని మనం ఒక దాంట్లో పట్టుకుని కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ రోజున మీరు గమనించినట్లయితే జల్ జీవన్ మిషన్లో పాత గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే దాన్ని నిర్వీర్యం చేయడం జరిగిందో దాన్ని మళ్ళీ మన అధికారులతో మాట్లాడి దాన్ని మళ్ళీ రివోక్ చేసి దాదాపుగా పాతది 87 లక్షలు 86 లక్షలు అన్నారు. 86 లక్షల నుంచి ఇవాళ 1,17,00,000 వరకు చేయించి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 70% వర్క్ కూడా కంప్లీట్ చేసే బాధ్యత మన ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. ఖచ్చితంగా 100% ఈ నెలాఖరు లేకపోతే ఫిబ్రవరి 2 వారాల లోపు కంప్లీట్ చేసి మీ అందరికీ మంచినీరుని అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే పంటబాడికి సంబంధించి ఇంకా ఇతర డెవలప్మెంట్
తీసుకునే బాధ్యత ఆయన మీద ఉంది, ఆయన తీసుకుంటారని కూడా మీ అందరికీ మరొకసారి నేను గుర్తు చేస్తూ ఏదైతే ఈ రోజున ఈ మంచినీటి సమస్యని ఒకసారి ఎమ్మెల్యే గారు గెలవగానే మొట్టమొదటిగా తోటగోపి గారు వారి యొక్క తనయులు రాజా గారు ఇద్దరు కూడా మా ఊరికి సంబంధించి నేను చేయించాల్సిన అవసరం ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచినీటి కొరతను మనం తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజున రాజా గారు నా దగ్గర రావటం రాజా నేను కలిసి అధికారులు కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి పిలిపించి మా ఊరి సమస్య ఇది అని చెప్పడం జరిగింది. ఆ రోజు మొదలు ఇవాళ వరకు కూడా దాని మీద కంటిన్యూస్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ రాజా కూడా ఎట్టి పరిస్థితుల్లో మా ఊరికి చేయించుకోవాలని ఏదైతే ఆ రోజు తాపత్రయపడ్డాడో అది ఇవాళ కార్యరూపంలోకి వచ్చి దాదాపుగా 70% కంప్లీట్ అవటం వితిన్ ఇంకొక నెల రోజుల లోపు మొత్తం కంప్లీట్ చేసి ఈ కేపంటపాడు ప్రజలందరికీ కూడా మంచినీటి వసతులు అన్నీ కూడా కంప్లీట్గా అందజేసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకున్నారు, చేసి తీరుతారు. అలాగే ఇంకేదైనా కూడా ఊరికి సంబంధించి ఏదన్నా ఉన్నా కూడా మీరు అందరూ వచ్చి కలిసినప్పుడు ఖచ్చితంగా మనకి ఉన్న ఎమ్మెల్యే గారు పనిచేసే మెంటాలిటీ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇంకా వేరే ఏది ఆలోచించరు. సో మీ అందరికీ ఆయన మీకు అందుబాటులో ఉంటారు, అన్నీ చేసి తీరుతారని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ ఆయనకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఈ పనులన్నీ కూడా 100% చేయించి మీకు అప్పచెప్పే బాధ్యత చేయించే బలాన్ని కూడా అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వచ్చే సంవత్సరం మాత్రం జాతరని చాలా ఘనంగా జరిపించే బాధ్యత ఊరు ప్రజలందరి మీద ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా 100% సపోర్ట్ మీకు ఇస్తారు. దానికి నేను కూడా మీకు ఆయనకి మధ్య నేను కూడా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అమ్మవారి సేవా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు నాకు ఇచ్చే విధంగా ఈ ఆలయ కమిటీ వారు నన్ను పిలిచి ఇక్కడ అమ్మవారి దీవెనలు నాకు ఇచ్చినందుకు ఆలయ కమిటీ వారి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత రంగరంగ వైభవంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో పండించిన రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు వచ్చి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇదంతా కూడా పరీక్షాకాలం సమయం కాబట్టి ప్రజలందరూ కూడా పిల్ల పాపలు కూడా మంచి ఉత్తీర్ణతో పాస్ అవ్వాలని, వ్యాపారందరూ కూడా మంచి వ్యాపారంతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలందరూ మనకి, మన పిల్ల పాపలకి, మన కుటుంబాలందరికీ కూడా మెండుగా ఉండాలని, మనందరం సుభిక్షంగా ఉండాలని, ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని అమ్మవారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అమ్మవారి ఈ సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం జాతరగా ఉంది కాబట్టి వెంటాలమ్మ అమ్మవారికి జాతర నిమిత్తం వచ్చే సంవత్సరం నేను 1 లక్ష రూపాయలు నా తరఫున నేను ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలకు మెండుగా ఉండాలని, మీరందరూ అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మనస్ఫూర్తిగా అమ్మవారి దీవెనలు మీకు ఉండాలని పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. జై పెండలమ్మ తల్లి, జై పెండలమ్మ తల్లి, జై పెండలమ్మ తల్లి. या देवी सर्वभूतेषु शान्तिरूपिणी।